గురుగారు, ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి కేవలం శుక్రగ్రహం మాత్రమే పంచమంలో యోగిస్తోంది. పంచమ శుక్ర బలం వల్ల ఆర్థికంగా సానుకూల ఫలితాలు సాధిస్తారు. ధనాదాయ విషయంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కృషికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. ఆలోచనలన్నీ ఆర్థిక పరంగా మేలు చేస్తాయి. ఆర్థికాభివృద్ధిని సాధించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఇది అనుకూలమైన కాలం. ముఖ్య కార్యక్రమాల్లో ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. తలపెట్టిన పనుల్లో ఆచితూచి వ్యవహరించండి, కానీ అవసరానికి మించిన ఖర్చులు లేకుండా చూసుకోండి. రుణ సమస్యలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో అలసట చెందకుండా ఎప్పటి పనులప్పుడే బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా, శాంతంగా ప్రారంభించి పూర్తి చేయండి. మనస్తాపాన్ని కలిగించేవారుంటారు. మనోబలాన్ని తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండండి. చంచల బుద్ధి వల్ల ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోండి. స్థిర బుద్ధితో లక్ష్యాలను పూర్తి చేయండి. తోటివారితో సామరస్యంగా ముందుకు సాగితే ఇబ్బందులు ఎదురుకావు. మనసులో ఏదో పెట్టుకొని ఆలోచిస్తూ ఉండకండి. సమయం చాలా విలువైనదని గుర్తించండి. శాంత చిత్తంతో వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి. వారాంతంలో ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? కర్కాటక రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. వారు ఏ దేవతలను ఆరాధించాలి? నవగ్రహ స్థితి వ్యతిరేకంగా ఉంది కాబట్టి నవగ్రహాలని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? నవధాన్యం తీసుకొని అగ్నిహోత్రుడికి అర్పించండి.